హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఐఐటి మద్రాస్ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. దీని నుంచి మనకి నాన్ టీచింగ్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఈ ఐఐటి అనేది చెన్నైలో ఉంది. మనం ఈ వీడియోలో ఈ నాన్ టీచింగ్ పొజిషన్స్ ఏంటి, దాని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే వాళ్ళకి ఒక లైక్ కొట్టండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు నాకు చిన్న సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియో విషయానికి వెళ్తే, ఇదిగోండి టోటల్గా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి మొత్తం ఈ 3 పొజిషన్స్కి మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. 3 కేటగిరీస్కి. మనకి ఈ 3 కేటగిరీలో గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పొజిషన్స్ మాస్టర్ డిగ్రీ విత్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. గ్రూప్ సి పొజిషన్లో జూనియర్ అసిస్టెంట్ అండ్ సెక్యూరిటీ గార్డ్ పొజిషన్స్ మాత్రమే వితౌట్ ఎక్స్పీరియన్స్ అడిగాడు అనమాట. మనం ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ అండ్ సెక్యూరిటీ గార్డ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని క్వాలిఫికేషన్స్, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా విత్ ఎక్స్పీరియన్స్ మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ పెట్టాను, దానిలో చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మనం గ్రూప్ సి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే దీనికి 27 ఇయర్స్ బిలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇది పే లెవెల్ 3 అంటే మంచి ప్యాకేజ్ అండి. అండ్ టోటల్గా వేకెన్సీస్ చూసుకుంటే 30 వేకెన్సీస్ ఉన్నాయి, బాగానే ఇచ్చాడు. అండ్ సెక్యూరిటీ గార్డ్ పొజిషన్ చూసుకుంటే దీనికి కూడా 27 ఇయర్స్ బిలో ఉండాలి. ఇది లెవెల్ 1 అండి, ఇది కూడా మంచి ప్యాకేజే. దీనికి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఫర్దర్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ హ్యూమానిటీ ఇంక్లూడింగ్ కామర్స్ అన్నాడు. అంటే మీకు ఆర్ట్స్ అండ్ సైన్స్ అంటే బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీఏ కానీ ఎవరైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. విత్ 60% మార్క్స్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి అడిషనల్గా ఎక్స్పీరియన్స్ కానీ, అడిషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏం అడగలేదు. బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ విత్ 60% మార్క్స్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెక్యూరిటీ గార్డ్ అండి, దీనికి చూసుకుంటే మనకి ఎస్ఎస్సిఎల్ అన్నాడు. అంటే మీకు 10th క్లాస్ పాస్ అయ్యి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ప్లస్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా అడిషనల్గా ఎక్స్పీరియన్స్ కానీ, అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ ఏం అడగలేదు. 10th క్లాస్ విత్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మిగిలిన పొజిషన్స్ అన్ని విత్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ అండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, నోటిఫికేషన్ అది చెక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అది కూడా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వెబ్ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే మార్చి 12th అండి, ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఇంకోటి, అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మీరు అప్లై చేసే ముందే ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. ఏంటంటే అంటే మీరు మీ 10th క్లాస్ మార్క్స్ షీట్ ఒకటి, అలాగే మీ డిగ్రీ మార్క్ షీట్స్, ఫైనల్ సర్టిఫికేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మీ కమ్యూనిటీకి సర్టిఫికేట్ ఉంటుంది కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అదొకటి, ఇవన్నీ మీరు స్కాన్ చేసి పెట్టుకొని తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ బీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఓన్లీ అన్నాడు. అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ నుంచి మీకు ఇష్యూ అయిన సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడేట్ అవుద్ది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజు అండి 500 రూపీస్ పే చేయాలి, అది కూడా ఆన్లైన్లో పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 500 రూపీస్ పే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్స్ అని కోరుకుంటున్నారో ఫీజుకి, వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవి ప్రొడ్యూస్ చేయాలండి, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే హార్డ్ కాపీ ఏం పంపించాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. వచ్చిన అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాని రిక్వైర్మెంట్ ఉంటుంది, మీరు ఏమి సెండ్ చేయాల్సిన అవసరం లేదు బై పోస్ట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిజర్వేషన్ అండి, అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, అది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్. అండ్ రిలాక్సేషన్ ఏజ్ టు పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మనకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఓబీసీ రిజర్వేషన్ ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫిల్ ఇన్ దేర్ కరెక్ట్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అన్నాడు. అంటే మీకు ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకొని త్రూ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడితోని మీరు అప్లై చేయాలి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, మీకు ఇంటర్వ్యూ ఉంటే అది ఎప్పుడు ఉంటుంది,
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, జాయిన్ ఎప్పుడు అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ద్వారానే మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది. సెపరేట్ కమ్యూనికేషన్ ఏమి ఉండదు బై పోస్ట్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఒకవేళ మీకు లేదనుకోండి ఈమెయిల్ ఐడి, కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది యాక్టివ్లో ఉంచుకోండి త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళి రావడానికి మీకు టీఏడిఏఎం ప్రొవైడ్ చేయరండి, మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, లాస్ట్ డేటు మీకు మార్చ్ 12th ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.